హాయ్ వెల్కమ్ టు RTV ఎంటర్టైన్మెంట్. మెగా ఫ్యామిలీలో మరో సీక్రెట్ లవ్ స్టోరీ బయటపడిందా? సైలెంట్గా మెగా ఇంటి కోడలిగా రీతు వర్మ ఎంట్రీ ఇవ్వబోతుందా? అసలు ఉప్పెన హీరో పంజా వైష్ణవ్ తేజ్, హాట్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతు వర్మల మధ్య నడుస్తున్న ఆ రిలేషన్ కథ ఏంటి? బ్రేకప్ అయిందన్నారు కదా, మరి ఎప్పుడు సడన్గా ఇలాంటి ట్విస్ట్ వచ్చింది? అసలు వీరిద్దరి మధ్య కథ ఎక్కడ మొదలైంది? బ్రేకప్ల వార్తలు వెనుకున్న అసలు నిజాలేంటి? వైష్ణవ్ తేజ్ కొట్టిన ఆ ఒక్క లైక్ సోషల్ మీడియాలో ఎలాంటి సునామీ సృష్టించిందో తెలుసుకోవాలనుందా? స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. టాలీవుడ్లో లవ్ రూమర్స్ రావడం చాలా కామన్, కానీ ఈ జంట కథ కాస్త వేరు. ఇప్పటి వరకు వైష్ణవ్ తేజ్, రీతు వర్మ కలిసి ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయినా సరే వీళ్ళిద్దరి పేర్లు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలోనూ తెగ మారుమోగిపోతున్నాయి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ బాండింగ్ ఎలా కుదిరింది అని డౌట్ రావచ్చు. దానికి మెయిన్ లింక్ మెగా డాటర్ నిహారిక కొనిదెల. నిహారికతో రీతు వర్మకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్షిప్ వల్లే రీతు మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యారు. నిహారిక పెళ్లి హంగామాలోనూ, ఆ తర్వాత జరిగిన వరుణ్ తేజ్, లావణ్యల గ్రాండ్ వెడ్డింగ్ వేడుకల్లోనూ రీతు వర్మ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఆ ఫంక్షన్లో రీతు సందడి చూసి నెటిజన్లు ఈమె మెగా ఇంటి చిన్న కోడలు కావడం పక్కా అని డిసైడ్ అయిపోయారు. రీతు వర్మ కెరియర్ చూస్తే ప్రేమ ఇష్క్ కాదల్తో ఎంట్రీ ఇచ్చి పెళ్లి చూపులు, ఎవడే సుబ్రహ్మణ్యం, టక్ జగదీష్, వరుడు కావలను, రీసెంట్గా వచ్చిన స్వాగ్, మజాకా వరకు మంచి సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ లవ్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం వైష్ణవ్తో డేటింగ్ రూమ్స్ సైలెంట్గా నడుస్తూనే ఉన్నాయి. అయితే కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే, గత కొంతకాలంగా వైష్ణవ్ తేజ్, రీతు వర్మ ఎక్కడ కలిసి కనిపించలేదు. పబ్లిక్ ఈవెంట్లో కానీ సోషల్ మీడియాలో కానీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి హడావిడి లేదు. దాంతో నెటిజన్లు ఊరుకుంటారా? అయిపోయింది, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి, బ్రేకప్ అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో రకరకాల స్టోరీలు అల్లేశారు. ఇదే టైంలో వైష్ణవ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రీతు వర్మ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే, అంతకు మించి మా మధ్య ఏమీ లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి రూమర్లకు మరింత బలం చేకూరింది. వీళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కట్ చేస్తే బ్రేకప్ వార్తలకు చెక్ పెడుతూ ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి ఓ మైండ్ బ్లోయింగ్ న్యూస్ బయటకు వచ్చింది. విడిపోయారనేది కేవలం పచ్చగా ఉన్న ఇంట్లో నిప్పులు పోసే రూమర్ మాత్రమేనట. రీసెంట్గా రీతు వర్మ తన పర్సనల్ లైఫ్లో ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతే, అందరికంటే స్పీడ్గా, అందరికంటే ముందు మన వైష్ణవ్ తేజ్ ఆ పోస్ట్కి టక్కున లైక్ కొట్టేశారు. వైష్ణవ్ తేజ్ కొట్టిన ఆ ఒక్క లైక్తో గాసిప్ రాయళ్ళు నోళ్ళు మైండ్ బ్లాక్ అయిపోయాయి. వీళ్ళు విడిపోలేదురా నాయనా, సీక్రెట్గా లవ్లోనే ఉన్నారు అని క్లారిటీ వచ్చేసింది. ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ప్రకారం తమ పర్సనల్ లైఫ్ని పబ్లిక్ డొమైన్కి దూరంగా, చాలా ప్రైవేట్గా ఉంచాలనే ఉద్దేశంతో వీళ్ళు కావాలనే సైలెంట్గా ఉంటున్నారట. అసలు వీళ్ళు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అంటే దానికి కూడా ఒక పక్కా ప్లాన్ ఉందట. ముందు కెరియర్లో సెటిల్ అయ్యాక ఆ తర్వాత పెద్దలను ఒప్పించి గ్రాండ్గా పెళ్లిపీటలు ఎక్కాలని డిసైడ్ అయ్యారట. కెరియర్ పరంగా చూస్తే ఉప్పెనతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత కొండపొలం, రంగారంగా వైభవంగా, ఆదికేశవ లాంటి ఫ్లాప్స్ చూశాడు. అందుకే గత 3 ఏళ్లుగా కొత్త సినిమాలు ఒప్పుకోకుండా కెరియర్ను మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి తెచ్చే మంచి స్టోరీస్ కోసం టైం తీసుకుంటున్నాడు. ఇటు రీతు వర్మ చూస్తే గోపీచంద్ సరసన భరతవర్ష అనే భారీ హిస్టారికల్ మూవీలో నటిస్తుంది. అలాగే విక్రమ్ సరసన నటించిన ధృవ నక్షత్రం కూడా రిలీజ్కు రెడీగా ఉంది. సో ప్రొఫెషనల్ కెరియర్ను, లవ్ లైఫ్ను వీళ్ళిద్దరూ చాలా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేస్తున్నారు. మెగా హీరోల్లో ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒక్కొక్కరిగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఈ మధ్య కాలంలోనే అల్లు శిరీష్, నైనికా రెడ్డిల వివాహం ఘనంగా జరిగింది. ఇక మిగిలింది మన సాయి ధర్మ తేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రమే. మరి ఈ సీక్రెట్ లవ్ స్టోరీ మ్యాటర్ నిత్యం హాట్ టాపిక్గా మారుతున్న వేళ ఈ క్యూట్ పేర్ ఎప్పుడు తమ రిలేషన్ను అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నారు అనేది తెలియాలంటే మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి వైష్ణవ్ తేజ్, రీతు వర్మల జంటపై మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు రియల్ లైఫ్లో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? మీ థాట్స్ని కింద కామెంట్స్లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.